వీధి కుక్కలను ఉద్దేశించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా అద్భుతంగా ఉంది అంటూ ప్రముఖ దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వీధి కుక్కల మీద పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడడం. మేడం నమస్తే. మేడం నమస్తే. వీధి కుక్కలను ఉద్దేశించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ రామ్ గోపాల్ వర్మ కొన్ని ట్వీట్లు పెడుతూ ఉన్నారు. అలాగే వీధి కుక్కల మీద ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వీధి కుక్కల పైన పోరాటం చేయడం కంటే కూడా రామ్ గోపాల్ వర్మ గారికి ఏమైనా సరే కొంచెం ఇంగితం కానీ కొంచెం జ్ఞానం కానీ ఉంటే ఈ కుక్కల విషయం పట్ల ఆయనకి వేరే జ్ఞానాలు చాలా ఉన్నాయి. పార్టీలు చేసుకుంటా మందేసి బాగా ఆడపిల్లలు కాళ్ళు పట్టుకుని నృత్యాలు చేయటము, ఆడపిల్లల కాళ్ళు నాకటము, ఇవన్నీ కూడా ఆయనకి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కాసేపు పక్కన పెట్టి కొంచెం ఇంగితంతో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యే విషయాలు వేరే ఉన్నాయి కూడా. అసలు ఈ వీధి కుక్కల సమస్య ఎందుకు వచ్చింది అనేది కనుక ఆయన ఆలోచిస్తే ఇది ఒక సమస్య కాదని ఎవ్వరు అనట్లే. ఈ సమస్యకి మూల కారణం ఏంటి అనే దాని దగ్గరికి వెళ్ళి ఆలోచించకుండా పైపైన చూస్తే ఇట్లాగా పైపైన సూపర్ఫిషియల్గా మాట్లాడితే గనక ఇలాంటి మాటలే వస్తాయి. ఇలా ఆలోచించేవాళ్ళు, సూపర్ఫిషియల్గా ఆలోచించేవాళ్ళు ఇలా పరిష్కారాలు కూడా సూపర్ఫిషియల్గానే చెప్తారు. కానీ ఒక సమస్యకి అసలు కారణం ఏంటి అని లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే పరిష్కారాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి అలా లోతులకు వెళ్ళి సమస్యలు పరిష్కారం చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఆలోచించడం కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి. అందుకే ఆయన అంత ఇప్పుడే కాదు, పోయినసారి హైదరాబాద్లో ఒక బాబుని వీధి కుక్కలు దాడి చేసి చంపేసినప్పుడు కూడా ఆయన మేయర్ విజయలక్ష్మి ఇంటికి ఈ వీధి కుక్కలన్నిటిని వదలండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ సందర్భంగా అసలు బాబు నాయన వీధి కుక్కల సమస్యలకి వాటికి ఉన్న సమస్యల గురించి మనం ఆలోచించాలి, మనుషులంగా సమాజంగా మనం ఆలోచించి కుక్కలు కూడా సమాజంలో అంతర్భాగమే, అవి ఎక్కడో బయట ఉన్నాయి కాదు. మరి సమాజంలో అంతర్భాగమైనప్పుడు ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు ఇంకొక మనిషి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు ఈ సమాజంలో అంతర్భాగమైన కుక్కల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి చాలా హితబోధ చేయాల్సి వచ్చింది. సరే, మా ముందు ఆయన ఒప్పుకున్నాడు. ఆ హితబోధని మేము కారణాలు ఏంటో మేము చెప్పాము. ఏంటి కారణాలు అంటే, వాటికి ఇప్పుడు రేబిస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ రేబిస్ ఎందుకు వస్తుంది అంటే వాటికి వ్యాక్సినేషన్ చేయకపోవటం వల్ల. అలాగే కుక్కల వ్యాప్తి ఎక్కువైపోయింది. ఎందుకు అంటే స్టెరిలైజేషన్ చేయకపోవటం వల్ల. ఈ రెండు పనులు చేస్తే గనక సమస్య 50% సమస్య పరిష్కారం అవుతుంది. కుక్కల వ్యాప్తి తగ్గుతుంది, కుక్క కరిసినా రేబిస్ రాదు. ఇకపోతే మిగతా సమస్య ఏంటి? ఈ కుక్కలు చిన్నపిల్లల మీదకి వెళ్ళి దాడి చేయకుండా ఉండాలి అని అంటే గనక అవి ఎందుకు దాడి చేస్తున్నాయి అని మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే వాటికి తిండి సరిగా దొరకట్లేదు. అవి తిండి దొరకనప్పుడు రోజుల తరబడి తిండి దొరకకపోతేను, నీళ్లు దొరకకపోతే ఏమవుతుంది అంటే డీహైడ్రేషన్కి గురవుతాయి. ఆ డీహైడ్రేషన్కి గురైనప్పుడు వాటికి రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతాయి. ఈ ఒత్తిడిలోకి వెళ్ళినప్పుడు ఒక చిత్తభ్రమకి గురయ్యే అవకాశం ఉంటుంది. మనుషులు ఎలా అయితే అవుతారో కుక్కలకు కూడా అలా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అయినప్పుడు రేబీస్ ఉండడం వల్ల కరుస్తాయి. అంటే కరిచే ప్రతి కుక్కకే రేబీస్ ఉందనుకోవద్దండి. కుక్కలు ఎందుకు కరుస్తాయి అనే దానికి నేను చెప్తున్నా. రేబీస్ కొన్ని కుక్కలకే ఉంటుంది, రేబీస్ లేని కుక్కలు కూడా కరుస్తాయి. కరిసినప్పుడు ఏమవుతుంది? పిల్లలు భయపడిపోతారు.
భయపడి పారిపోవటం రాదు వాళ్ళకి, పిల్లలకి. ఈ సందర్భంలో ఒకళ్ళు అంటే పిల్లల మీదే కాదు కదా మేడం, వీధి కుక్కలు పెద్దవారి మీద కూడా పెద్దవారి మీద కూడా వెళ్తాయండి. అంటే ఒక్కొక్కసారి గుంపులుగా కుక్కలు ఉన్నప్పుడు ఈ మనిషి చేతిలో ఏమీ ఆయుధం లేకపోతే, కర్ర కానీ ఏమీ లేకపోతే అవి మీద పడే అవకాశం ఉంటుంది. నేను అవి కుక్కలన్నీ చాలా బుద్ధిమంతులుగా ఉన్నాయి అని నేనేమి వాటికి సర్టిఫికేట్ ఇవ్వడానికి కూర్చోలే ఇక్కడ. కానీ మనం సమస్యని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని పరిష్కార మార్గం ఆలోచించాలి. ఎందుకు ఈ సృష్టిలో, సమస్త సృష్టిలో మనిషికి మాత్రమే బతికే హక్కు ఉంది, మిగతా వేటికి బతికే హక్కు లేదు అని కొంతమంది మూర్ఖులు ఆలోచించే విధానాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు బతుకు, నలుగురిని బతికిచ్చు, లివ్ లెట్ లివ్ అంటారు. అట్లాగే కుక్కల్ని కూడా మీరు బతకండి, కుక్కల్ని కూడా బతకనివ్వండి. కుక్కల్ని బతకనివ్వాలి అంటే ఏంటి చేయాలి? వాటికి తిండి ఏర్పాటు ఉండాలి, నీళ్ళ ఏర్పాటు ఉండాలి. ఇది ఇంతకుముందు పాత రోజుల్లో ఎలా ఉండేది అంటే వీధి పంపులు ఉండేవి, వీధి కుళాయిలు ఉండేవి. ఈ వీధి కుళాయిల దగ్గర నీళ్లు యాక్సెస్ ఉండేవి అక్కడ. అలాగే కాలువలు ఉండేవి, ఓపెన్ కాలువలు ఉండేవి. అవి నీళ్లు తాగటానికి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. చెట్లు చాలా వరకు తగ్గిపోయి నేను మాట్లాడుకుంటున్నాం కదా. ఈ చెట్లు బాగా తగ్గిపోవటము, కాంక్రీట్ జంగిల్ అవ్వటం వల్ల కుక్కలకి నీళ్లు దొరికే అవకాశం ఉండట్లేదు. సరే, ఈ కాంక్రీట్ జంగిల్ అయింది కాబట్టి వాటికి నీళ్లు దొరకనప్పుడు మనుషులుగా నీళ్లు పెట్టే ఏర్పాటు చేస్తున్నారా? మిగతా కాలాల్లో నీళ్ల గురించి పెద్ద ఇబ్బంది ఉండదు కుక్కలకి. వేసవి కాలంలో నీళ్లు కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు ఈ నీళ్లు ఎవరు పెట్టాలి అనేది ప్రశ్న. ఇందాక ఈ స్టెరిలైజేషను, వ్యాక్సినేషను జిహెచ్ఎంసీ చేయాలి కదా. కానీ ఈ తిండి పెట్టడము, నీళ్లు ఇవ్వడము అనేది ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. ప్రజలు తమంతట తాము అది ఒక బాధ్యత అనుకోకుండా వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకోవటం వల్ల వచ్చిన అనర్థం ఇది. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఎన్జిఓలు వాటికి ఫుడ్ తయారు చేసి కాలనీల చుట్టూ తిరిగి ఫుడ్ పెడతారు. వాళ్ళని పెట్టనివ్వట్ల, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం. నాకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి బాగా తెలుసు, తనని ఇక్కడే మధురానగర్లో దాడి చేస్తే అమ్మాయి కత్తిపోట్లు కూడా అయినాయి. బ్లేడ్ పెట్టి గీకారు ఆ అమ్మాయిని. అయితే అమ్మాయి హాస్పిటల్లో ఉండి చికిత్స కూడా తీసుకుందనమాట. అయితే ఇట్లా చాలా మంది మీద, ఈ జంతు ప్రేమికుల మీద కూడా దాడులు జరుగుతాయి, జంతువుల మీదతో పాటు. ఇప్పుడు సరే, ఎవరు పెట్టాలి అనే ప్రశ్న ఒకటి వచ్చింది కదా. ఎవరు పెట్టేది ఏమీ అక్కర్లే. ఇప్పుడు ఒక కాలనీ ఉంటుంది, కాలనీలో ఒక 10 రోడ్లు ఉన్నాయి అనుకోండి. ప్రతి రోడ్డుకి చివర ఒక ప్లేసు, ప్రతిరోజు ఒకే ప్లేసు, ఎవరింట్లో మిగిలిన ఫుడ్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, కుక్కలు తింటాయి. అక్కడే ఒక నీళ్ళ తొట్టి పెట్టారనుకోండి, నీళ్లు పోసారనుకోండి, నీళ్లు తాగుతాయి. అక్కడ అవి వాటి పొట్ట నిండిన తర్వాత అవి అసలు ఎవరిని ఏమీ అనవు. పైగా చాలా విశ్వాసపాత్రంగా ఆ కాలనీలోకి ఎవరైనా సరే దొంగలు వచ్చారు అంటే వాళ్ళు చచ్చారే, అంత బాగా కాపలా కాస్తాయి కుక్కలు. పైగా అసలు కుక్కలు పిల్లలతో బాగా ఆడుకుంటాయి. అవి వాటికి ఫుడ్డు, మంచినీళ్ళు ఉన్నాయి అనుకోండి, పిల్లలతో బాగా ఆడుకుంటాయి. పెద్దోళ్ళతో కన్నా పిల్లలతోనే స్నేహం చేస్తాయి కుక్కలు ఎక్కువ. కానీ తల్లిదండ్రులు భయపడతారు, కుక్కలు అనగానే కరిచేస్తాయి అని భయపడతారు. సరే, నేను మీ పిల్లల్ని తీసుకొచ్చి ఆ కుక్కలకు ఆడుకోవటానికి ఇమ్మని నేనేం చెప్పట్లేదు, కానీ పిల్లల్ని ఏమి చెయ్యవు అని చెప్పటం కోసం చెప్తున్నా. మీ కాలనీకి అవి రక్షకులుగా ఉంటాయి. మీరు 100కు ఫోన్ చేసి పోలీసుని పిలిచే లోపు ఆ వీధిలో కనుక ఒక కుక్క ఉంటే అసలు దొంగే రాడు, వచ్చిన దొంగని తరిమి కొడతాయి అవి కుక్కలు. అసలు మీకు పోలీసులతో పని ఉండదు, ఇంత సహాయకారిగా ఉంటాయి కుక్కలు. మొత్తం అన్ని జంతువుల్లోకి బాగా మాలిమయ్యి మనం చెప్పేది అర్థం చేసుకుని మనకి ఏదో ఒకటి వాటి హావభావాల ద్వారాను వాటి చేతల ద్వారా తెలియజేసేది ఏదన్నా మనిషికి దగ్గరగా ఉండే జంతువు ఏదన్నా ఉందంటే అది కుక్క మాత్రమే. పిల్లి కూడా అంత చేయదు.
పిల్లులు ఏంటంటే ఎలుకలను పట్టడానికి పనికొస్తాయి తప్పితే పైగా అవి మేము చాలా గొప్పవాళ్ళం కాబట్టి మమ్మల్ని మీరు పెంచుకుంటున్నారని పిల్లులు అనుకుంటాయి. కానీ కుక్కలు అట్లా కాదు, మీరు చాలా గొప్పవాళ్ళు కాబట్టి మమ్మల్ని పెంచుకుంటున్నారు అనుకుంటాయి కుక్కలు. కుక్కలకి పిల్లులకి ఆ డిఫరెన్స్ ఉంది. కానీ ఇవాళ కొంతమంది పిల్లులను కూడా పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది ఉడతలను పెంచుకుంటున్నారు, రకరకాలు పెంచుకుంటున్నారు, పక్షులు పెంచుకుంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ మనిషికి బాగా దగ్గరైన జంతువు ఏదైనా ఉంది అంటే కుక్కే. అందుకని కుక్కని అనవసరంగా మీరు ఇబ్బంది పడి వాటిని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేయడం పొరపాటు. ఇది కుక్కలకి సంబంధించిన సమగ్రమైన విషయం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఎంత తలకిందులైన జడ్జిమెంట్ అంటే రామ్ గోపాల్ వర్మకి నచ్చటానికి ఇది కూడా ఒక కారణం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అంటే, ఎవరైనా జంతు ప్రేమికులు ఉంటే గనక వాళ్ళ ఇళ్లలో తీసుకెళ్లి ఈ కుక్కలను వదిలిపెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అంటే వీధి కుక్కలకి అంటే ఢిల్లీ ఎన్సీఆర్ చుట్టుపక్కల వీధి కుక్కల వల్ల సంవత్సరానికి అంటే ఏడాదికి 3 లక్షల మంది ర్యాబీస్ బారిన పడుతున్నారు కాబట్టి ఆ కుక్కల్ని తీసుకెళ్ళి నో అలా ఇవ్వలేదు. ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి. లేదండి, 3 లక్షల కుక్కలు ఉన్నాయని చెప్పారు. 3 లక్షల మందికి రేబీస్ వచ్చిందని చెప్పరా ఎక్కడ? 3 లక్షల మందికి రేబీస్ రాలేదు, రాదు కూడా. అన్ని కుక్కలకి రేబీస్ రాదు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ కుక్కల వల్ల వీధుల్లో భయపడుతున్నారు, పిల్లల్ని కరుస్తున్నాయి. ఈ కుక్కల్ని ఇవి ఇక్కడ ఉండటానికి వీళ్ళు ఈ మధ్య ఏమైందంటే, ఢిల్లీలో ఒక కబడ్డీ ఆటగాడిని ఒక కుక్క కరిస్తే అతను చనిపోయాడు. చనిపోయినందుకు గాను ఈ ఇంత పెద్ద అంటే పిల్లులు వేస్తే కుక్కలన్నింటినీ తీసుకెళ్ళాలి అన్నారు. తీసుకెళ్ళి ఏం చేయాలని చెప్పి షెల్టర్స్ ఏర్పాటు చేయమన్నారు. అవునమ్మా, షెల్టర్స్ ఏర్పాటు చేయమంది. అక్కడ నిర్జన ప్రదేశంలో షెల్టర్స్ ఏర్పాటు చేసి వాటికి ఫుడ్ గిడ్డు అన్ని. ఇప్పుడు వాళ్ళు చెప్పింది 3 లక్షల కుక్కలు ఉన్నాయని, కానీ అనధికారికంగా 5 లక్షల కుక్కలు ఉన్నాయి ఢిల్లీలో అని. ఈ 5 లక్షల కుక్కలు పోని 3 లక్షలకే అనుకుందాం. 3 లక్షల కుక్కల్ని పెట్టాలి అంటే షెల్టర్లు వేయాలి, వాటి కోసం ఎంప్లాయీస్ని పెట్టాలి, వాటికి ఫుడ్ పెట్టాలి, అవి పారిపోకుండా చూసుకోవాలి, వాటికి వ్యాక్సినేషన్స్ చెయ్యాలి, వాటికి స్టెరిలైజేషన్ చెయ్యాలి. ఇన్ని పనులు ఉంటాయి కదా. అసలు మీరు వీధుల పైన నిద్రపోయే రాత్రిపూట చలిలో వణుకుతూ నిద్రపోయే మనుషులకే మీరు షెల్టర్స్ ఏర్పాటు చేయలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేస్తాయి కానీ మనుషులకి చెయ్యవు, కానీ కుక్కలకు చేస్తారా? నమ్ముతున్నారా ఎవరైనా? ఈ తలతిక్కల జడ్జిమెంట్ని తలతిక్కలోడు కాబట్టి రామ్ గోపాల్ వర్మకి నచ్చింది. నేను 100% ఈ జడ్జిమెంట్ ని వ్యతిరేకిస్తున్నా. ఇది ఆచరణ సాధ్యంగా జడ్జిమెంట్. అంటే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా సుప్రీంకోర్టు తీర్పుని పునరాలోచన చేసుకోవాలంటూ కోరారు, చేశారు. వాళ్ళు ఏకసభ్య జడ్జిమెంట్ వచ్చింది మొన్న, అందుకని వాళ్ళు త్రిసభ్య జడ్జిమెంట్కి రిఫర్ చేశారు. ఇది ప్రాక్టికల్గా అయ్యే విషయం కాదు. ఆ క్షణానికి ఆ క్షణం ఏదో ఆ జడ్జి అలా రాశాడు, కానీ అది ప్రాక్టికల్గా అయ్యేది కాదు. 3 లక్షల కుక్కలకి షెల్టర్ అయ్యాలి అంటే మామూలు విషయం అనుకుంటున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అసలు? అన్ని కోట్లు గనక కుక్కలకి స్టెరిలైజేషన్ మీద వ్యాక్సినేషన్ మీద పెట్టారనుకోండి, పైగా అలాగే కాలనీకి ఒక చోట ఫుడ్ ఏర్పాటు చేశారనుకోండి, కొన్ని ప్రభుత్వమే చేసింది అనుకుందాం. ఇప్పుడు ఈ ఖర్చు అంతా ప్రభుత్వమే చేయాలనుకుంటుంది కదా, ప్రభుత్వాన్నే చేయమని చెప్పింది కదా సుప్రీంకోర్టు. ప్రభుత్వం కూడా ఓకే అందనుకోండి, ఆ పెట్టే ఖర్చు ఏదో సిటీలోనే పెట్టొచ్చు కదా. అందరికి ఇప్పుడు షెల్టర్లు వేసే పని తప్పుతుంది కదా, అప్పుడు షెల్టర్లు వేసే పని తప్పుతుంది కదా. అసలు మీరు నిజంగా అంత చేస్తారా? మీకు అంత చిత్తశుద్ధి ఉందా? ఉంటే మీకు రోడ్ల పక్కన ఉన్న మనుషులు ఎందుకు కనిపించట్లేదు? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? అందుకని అసలు కుక్కలు అనేవి మనుషుల జీవితాల్లో అంతర్భాగం అయిపోయినాయి, సమాజంలో అంతర్భాగం అయిపోయినాయి. అవి ఎలుకల్ని తింటాయి, పర్యావరణాన్ని ఎంతో కొంత నీట్గా ఉంచడానికి దోహదపడతాయి, కాపలా కాస్తాయి అన్నిటికన్నా ముందు. అందుకని యజమానికి విశ్వాసంగా ఉంటాయి. ఒక ఓటర్కి ఓటేశాడు అని చెప్పి ఒక రాజకీయ నాయకుడికి విశ్వాసం ఉండదు, కానీ ఒక్క పూట తిండి పెడితే
5 సంవత్సరాలకు సరిపడ ఓటు వేస్తే కూడా ఓటరు ఓటుని లెక్కేయని రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఒక్కరోజు తిండి పెడితే జీవితం అంతా విశ్వాసంగా ఉండే కుక్కలు ఉన్నాయి. ఓకే. అందుకని మనుషులు ఎప్పటికీ కూడా కుక్కల విశ్వాసానికి దరిదాపుల్లోకి కూడా రాలేరు మనుషులు. అందుకని చెప్పి ఇలాంటి తలతిక్కల మాటలు మాట్లాడొద్దు, బాధ్యత గల మాటలు మాట్లాడాలి అని చెప్పి రామ్ గోపాల్ వర్మకి మళ్ళీ ఒకసారి పోయినసారి వెళ్ళి మరీ చెప్పొచ్చాము. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి సెలబ్రిటీ ఒక మాట చెప్తే జనాలు వింటారు. మేము ఆయన అదే అడిగాము. ప్రతి కాలనీలోనూ ఇది ఒక వ్యక్తిగత బాధ్యత కింద ఆ కాలనీ వాళ్ళు వాటికి ఫుడ్డును నీళ్లు అరేంజ్ చేస్తే అసలు ఈ సమస్య ఉండదు. కొంచెం వేసవి కాలంలో తొట్టులు పెట్టండి, నీళ్లు పెట్టండి అని చెప్పి మీరు కొంచెం మీరు ఒక ట్వీట్ పెడితే జనాలు అర్థం చేసుకుంటారు, మీ మాట వింటారు అని చెప్పి అంటే ఆయన ఆ పని చెయ్యకపోగా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కరెక్ట్ అన్నారు. ఒకవేళ ప్రభుత్వమే ముందుకు వచ్చింది అనుకుందాం, వీటికి షెల్టర్లు కట్టలేదు అనుకుందాం, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? పైగా ఒక మనిషిని రీహాబిటేట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చాలి అంటే ఎంత కష్టమో, ఒక కుక్కను మార్చాలన్నా అంతే కష్టం. ఓకే. రీలొకేట్ అవ్వాలి అంటే ఇష్టపడవు మనుషులు. ఇష్టపడతారా రీలొకేట్ అవ్వడానికి? వాటికి ఇష్టమై మనుషులు వాళ్ళకి ఇష్టమై వాళ్ళు వలస వెళ్తే వాళ్ళకి ఇష్టమే. కానీ బలవంతంగా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇంకో చోటకి వెళ్ళిపో అంటే వెళ్తానికి ఇష్టపడతారా మనుషులు? ఎంత మానసిక వేదన ఉంటుంది. కుక్కలకు కూడా అంతే మానసిక వేదన ఉంటుంది. ఓకే. అందుకని మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు బుర్ర బుద్ధి దగ్గర ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది రామ్ గోపాల్ వర్మ ఒక్కడికే కాదు, ఇలా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడే మాట. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.